నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకు మ్యారేజ్ 2022 మ్యారేజ్ అయింది మేడం. లవ్ మ్యారేజ్. మేము డిగ్రీలో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాము. మా అమ్మ కొంచెం ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయడంతో మా నాన్న పంపించేశారనమాట. అంటే మీరు వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకోండి అని? నువ్వు వెళ్ళి చేసుకో. మమ్మీకి ఎందుకు ఇష్టం లేదు? అంటే లో క్యాస్ట్ మేడం మా హస్బెండ్ వాళ్ళు. నాన్న ఒప్పుకున్నారు కానీ మమ్మీ ఒప్పుకోలేదు. నేను మా నాన్న అప్పుడు బయటికి వెళ్తాను, నన్ను బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయమని అడిగారు మేడం. నేను ఫోన్ తీసుకొని, తన ఫోను నా ఫోన్ రెండు తీసుకొని మా నాన్నని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి తను ఇంట్లో లేడు. ఆ అమ్మాయితో పర్టికులర్గా మెసేజ్ చేసి మాట్లాడేవాడు. అది నేను ఫోన్ చాట్ తీసుకున్నప్పుడు కనిపించింది. అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు? అవ్వలేదు మేడం. నువ్వే ఇంటర్లో పరిచయం, ఇంటర్లో ముందు 10th క్లాస్ అమ్మాయి గురించి నీకు డౌట్. 1.5 year మీ ఆయన ఫోన్ నీకు దొరకలేదా ఒక్కరోజు కూడా? అంటే లేదు మేడం, తల కింద పెట్టుకుంటాడు పూర్తిగా. బాత్రూమ్కి వెళ్తాడు, స్నానానికి వెళ్తాడు, మేడం. గబుకుని ఫ్రెండ్స్ వస్తారు, ఛార్జింగ్ లేకపోతే నిద్రపోయినప్పుడు పడుకొని పెట్టుకుంటారు కదమ్మా. ఇరిటేట్ ఫీల్ అయ్యాడు. నువ్వు అంత డౌట్ ఎందుకు వస్తుంది నా మీద, ఇది లేదా అన్నట్టు కొంచెం గొడవ జరిగింది మేడం. ఆ అమ్మాయి మీ కాలేజ్ జాయిన్ అవ్వలేదా? లేదు మేడం. ఆ చాటింగ్స్ లో ఏమున్నాయి? ఇంటికి వచ్చిన తర్వాత ఈ గొడవ జరిగిన తర్వాత ఫిజికల్గా చాలా దూరం ఉండేవాడు మేడం. అంటే మినిమం కూడా ఎఫర్ట్ తన సైడ్ నుంచి ఉండదు. అండ్ ఫిజికల్గా కూడా దూరంగా ఉంటుంటే నేను అర్థం కాలేదు, అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు. తను అస్సలు ఇంట్రెస్ట్ చూపించాడు మేడం నా మీద. ఎంతసేపు తిన్నానా, పడుకున్నానా, డ్యూటీ చేశానా, తర్వాత ఫోన్ చూసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాను. ఈ విషయం మా నాన్నకు కూడా తెలిసింది మేడం. ఏ విషయం అమ్మా? ఫిజికల్గా దూరం ఉంటున్నాడు, ఫోన్ ఇవ్వకోకుండా ఏదో సంథింగ్ జరుగుతుంది వీళ్ళ మధ్యలో అనేసి. జూనియర్స్ ఉంటారు కదా మేడం కాలేజ్లో, లేకపోతే నా కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మీ ఆయన 2000 తీసుకున్నాడు, 3000 తీసుకున్నాడు, ఇవ్వట్లేదు ఇలా చెప్పి ఫోన్స్ వస్తాయి మేడం. ఒక అతను నాకు కాల్ చేశాడు మేడం, కొలీగ్ అతను కాల్ చేసి మీ పాపకు బాగలేదు అని చెప్పి డబ్బులు తీసుకున్నారు కదా అంటే, పాప ఏంటన్నా అసలు మా కిడ్స్ ఏం లేరు అంటే, లేదమ్మా అలా చెప్పే తీసుకున్నాడు మీ ఆయన. ఇచ్చిన అతను ఎవరు? కొలీగ్ మేడం. కొలీగ్కి పెళ్ళైన పిల్లలు ఉన్నారా లేదా కూడా తెలియదా? అయితే ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఈ అపోలోలు ఇంటికి వస్తున్నారంటే నేను అడిగాను అనమాట, ఇంకా ఎంత ఉంది అంటే అప్పుడు మళ్ళీ 30 lakhs అని చెప్పారు. 30 ఎలా అయ్యాయి అనేసి నేను గట్టిగా మాట్లాడాను. 10 నుంచి 30కి పెరగడానికి ఎంత టైం గ్యాప్? పెళ్ళైన ఎంత? 2 years సార్. బెట్టింగ్స్కి అడిక్ట్ అయిపోయాడు మేడం పూర్తిగా. అలా ఒక 15 to 20 lakhs అప్ అయిపోయింది. హ్యాపీ ఫ్యామిలీ మీది. మధ్యలో ఎక్కడి నుండి అండి ఇది పోనింది మీకు బెట్టింగ్ అనేది? కాలేజ్ టైం నుంచి. కాలేజ్ టైం నుంచేనా? ఒక మనిషి జీవితాలతో ఆడుకుంటున్న ఫోన్తో మీరేమనుకున్నారంటే మేము ఫోన్లో ఆడుకుంటున్నాం అనుకున్నారు. బికాజ్ మాకు మొన్న మెయిన్ భయం ఏంటంటే మీకు సూసైడల్ ఐడియాస్ యాక్టివ్గా వస్తున్నాయి అనేటటువంటిది మాకు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడితే ఓ రేంజ్లో సూసైడ్లు జరుగుతున్నాయి. ఫోన్లోనే జీవితం హరించుకుపోతున్నాయి. గేమ్లు ఆడుకుంటూ దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ సిగ్గుపడండి దయచేసి. ఎందుకంటే నాకు తెలిసి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలియదు దాని ఎఫెక్ట్ ఎంత దరిద్రంగా ఉంటుంది అని. దాని సైడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలియట్లా. తిప్పి కొడితే 5 yearsలో కోట్ల విల్లాలు ఫ్లాట్లు కొంటున్నామంటే ఎక్కడి నుంచి వస్తాయి?
ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.